అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. అఖండ జ్యోతి ఛానల్ కి స్వాగతం. మీకెన్నో విషయాలు తెలియజేస్తున్న ఈ సందర్భంలో అతి ప్రత్యేకమైన ఆలయాలలో ఛాయా సోమేశ్వరాలయం ఒకటి. మరి ఈ ఛాయా సోమేశ్వరాలయ విషయ విశేషాలు వెళ్లి చూసేద్దాం పదండి. हर हर शंभो हर हर शंभो. ఛాయా సోమేశ్వరాలయం. ఈ ఆలయం నల్గొండ జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు అనే గ్రామంలో నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరెలా వచ్చింది, ఇక్కడి లింగంపై ఛాయ ఎలా పడుతుంది అనే విషయాలను ఈ రోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. హర హర శంభో హర హర శంభో గిరిజాబంధో. ఆలయ దర్శనానికి మొదటగా మనకు కనిపించేది కోనేరు. ఈ కోనేటిలో 365 రోజులు నీళ్లు నిండుగా ఉంటాయి. దానికి కారణం పైనున్న ఉదయ సముద్రం అనే చెరువు. దాని ద్వారా ఈ కోనేటికి నీరు అందుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ కాళ్లు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తే మొదటిగా విఘ్నాధిపతి అయిన గణపతి దర్శనమిస్తారు. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. చంద్రశేఖరా భూతపతే. చంద్రశేఖరా భూతపతే. ఈ ఆలయాన్ని త్రికోటీశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఛాయా సోమేశ్వర ఆలయానికి ఎడమవైపు దత్తాత్రేయ స్వామివారి ఆలయం మరియు ఎదురుగా సూర్య దేవాలయం నిర్మితమై ఉన్నాయి. ఈ 3 ఆలయాల సంగమమే త్రికోటీశ్వర ఆలయం అని అభివర్ణిస్తారు స్థానికులు. భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. చంద్రశేఖర భూతపతే. చంద్రశేఖర. గర్భాలయంలోకి ప్రవేశిస్తే ఛాయా సోమేశ్వర ఆలయంలో ఎంతో ప్రత్యేకత కలిగిన శివలింగం ఉంది. ఈ లింగానికి వెనుక గోడపై ఛాయ కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో ఈ ఛాయ ఎలా పడుతుంది అనే విషయాన్ని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఈ ఛాయ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గర్భాలయంలో లింగం వెనుక గోడపై ఛాయను నిట్ట నిలువుగా పడడం మనం చూడవచ్చు. 12వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయంలో ఇరువైపులా 4 స్తంభాలు ఉన్నాయి. అలా ఏ స్తంభం నీడ నిలువుగా పడుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని విచిత్రం. పౌర్ణమి రోజుల్లో కూడా ఈ ఛాయ కనిపిస్తుంది. ఈ స్వామి స్వయంభుగా వెలసి ఉన్నారు. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. చంద్రశేఖర భూతపతే. చంద్రశేఖర భూతపతే. శివ 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 శివ
ఇంతకుముందు ఈ లింగాన్ని జలలింగం అని అనేవారు. దానికి గల కారణం ఏమిటంటే 2007వ సంవత్సరానికి పూర్వం గర్భగుడి మొత్తం జలమయమై నీటిలో శివలింగం మునిగి ఉండేది. అయితే 2008వ సంవత్సరంలో సిమెంట్తో ఫ్లోరింగ్ చేయటం వలన శివలింగం చుట్టూ నీళ్లు తగ్గిపోయి లింగం కనపడుతుంది. కానీ గర్భాలయంలో మాత్రం కొంచెం కొంచెంగా 24 గంటలు కాలంతో పని లేకుండా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఈ జలం సరిగ్గా లింగం దగ్గరికే వెళ్తుంది. ఈ గర్భాలయానికి ఎడమవైపు చూస్తే దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ దత్తాత్రేయ స్వామి ఎంతో మహిమాన్వితుడు. ఒకనాడు సంతానం లేని స్త్రీకి కలలో కనిపించి, నేను కోనేటిలో ఉన్నాను, నన్ను తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్ఠించమని కోరారని, వెంటనే ఆ మహిళ ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించగా ఆమె పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖంగా జీవించిందని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్లయితే పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర. ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి నేరుగా అనగా ఎదురుగా సూర్యదేవుని ఆలయం మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ గుడిలో సూర్య భగవానుడి విగ్రహం లేదు. రజాకార్ల కాలంలో జరిగిన దాడుల్లో విగ్రహాలన్నీ ధ్వంసమయ్యాయి. కేవలం సూర్యుని రథం, ఏనుగుల వాహనం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే చంద్రశేఖరా భూతపతే. అలాగే ఈ గుడిలోని స్తంభాలకు ఒక విశిష్టత ఉంది. శేఖరా భూతపతే చంద్రశేఖరా భూతపతే. గుడికి మధ్యలో అష్టదిక్పాలకులను చూడొచ్చు. ఇది హరిహర క్షేత్రమని, తార్కాణంగా మన సంస్కృతి సంప్రదాయం అంతా కూడా శాస్త్రంలో ముడిపడి ఉందని చెప్పటానికి ఈ ఆలయ స్తంభాలు నిలువెత్తు నిదర్శనం. ఈ స్తంభాలు బ్లాక్ బాసాల్ట్ అనే ఒక ప్రత్యేకమైన శిల ద్వారా చెక్కబడినవి. ఈ రాయి నల్గొండ ప్రాంతంలోనివే కావటం విశేషం. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. చంద్రశేఖర భూతపతే చంద్రశేఖర భూతపతే చంద్రశేఖర భూతపతే చంద్రశేఖర భూతపతే. శివ 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 అప్పట్లో ఈ ఆలయానికి ఒక సర్పబంధనం ఉండేది. ఈ ఆలయంలో బ్రహ్మ ముహూర్తంలో ఒక సర్పం స్వామివారి దర్శనం కోసం వచ్చేదని స్థల పురాణం చెబుతోంది. నేటికి అప్పుడప్పుడు ఈ ఆలయ పరివాహక ప్రాంతాల్లో శ్వేతనాగు దర్శనమిస్తుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. వాగర్త వ్యవసంపర్త వాగర్త ప్రతిపతః జగత పితర వందే పార్వతీ పరమేశ్వర. ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇది ప్రాచీన దేవాలయం అండి. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దం నాటిది. 1000 సంవత్సరాలు టెంపుల్ అండి ఇది.
కాకతీవాల సామంతులు కుందూరు చోళరాజులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది. ఈ తెలంగాణలో అద్భుత గుడి అంటేనే ఇది ఒక ఛాయా సోమేశ్వర స్వామి. సో మనకి ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు, అదే ఎదురుగా ఉన్నట్టు పడమర గర్భగుడి ఛాయా సోమేశ్వర స్వామి, దక్షిణ దిగ్బలు ఉన్నట్టు దత్తాత్రేయ స్వామి. సో త్రికుటాలయంగా పిలుస్తారు. సో మనకు ఇక్కడ 18 స్తంభాలు ఉంటాయండి. ఈ దేవాలయంలో మొత్తం 18 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ పడమటి గర్భగుడిలో ఒక శివలింగం పైన ఒక స్తంభం నీడ పడుతుంటుంది, ఛాయ పడుతుంటుంది. ఈ ఛాయ ఎలా వస్తున్నది కూడా అంతుపట్టని విషయము, ఒక దేవరహస్యం అన్నట్టు. ఇక్కడ మీరు ఒక స్తంభం అనుకుంటే మీ నీడ చేయి నీడ పడాలి. గర్భాలయంలో మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే అక్కడ చేయి నీడ మాత్రం పడదు. ఎందుకంటే ఈ ఛాయ ఎలా వస్తున్నది కూడా అంతుపట్టని విషయము. ఇక్కడ మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ఆ శివుడి పైన, పరమశివుడి పైన నిశ్చలంగా ఒక స్తంభం నీడ మాత్రం పడుతుంటుంది. మీరు ఏ టైంకి వచ్చినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఛాయ కదలకుండా అలానే ఉంటుంటుంది. సో ఉదయం మనకు సన్లైట్ మారుతున్న కొద్దీ ఛాయ కూడా మారాలి. సో ఛాయ మాత్రం అలానే ఉంటుంటుంది. మనకు ఉత్తరాయణంలో దక్షిణంలో సూర్యోదయం ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం స్వామివారి పైన కప్పబడిన ఛాయ మాత్రం నిరంతరంగా అలానే ఉంటున్నది. విదేశాల నుంచి సైంటిస్ట్ శాస్త్రవేత్త వచ్చినా సరే ఈ ఛాయ మాత్రం అంతుచుక్కని విషయము. ఎందుకంటే ఇది తూర్పు గర్భగుడి. తూర్పు గర్భగుడిలో సూర్య భగవానుడు, సూర్యుని భార్య పేరు, ఫస్ట్ భార్య పేరు ఛాయాదేవి, ఉషాదేవి. మనకు అమ్మవారు విగ్రహరూపంలో నిలవకుండా ఈ పడమర గర్భగుడిలో శివలింగ పైన ఆ అమ్మవారు అక్కడ ప్రత్యక్షం అయిపోయింది. ఛాయలాగానే అమ్మవారు నీడలాగానే మారిపోయింది. అప్పట్లో ఈ కుందూరు చోళరాజులు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేశారన్నట్టు. సో దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. సో మన పడమర గర్భగుడిలో స్వామివారు స్వయంభూ శివలింగం అన్నట్టు. మనకు ఈ స్వయంభూ వెలిశలింగాన్ని కుందూరు చోళరాజులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది. సో బయటలో ఉన్నట్టు పుష్కర ఘాటు కోనేట్లు, ఆ కోనేట్ల నుంచి గర్భాలయంకి ఎప్పుడు కూడా ఆ స్వామి దగ్గర నీళ్లు మాత్రం ఎప్పుడు కూడా వస్తుంటాయి. ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయనమ, జ్వలాయనమ జ్వలలింగాయనమ. స్వామి ఒక జ్వలలింగం అన్నట్టు. ఈ మధ్యకాలంలో 2001లో అభిషేకం చేయాలని చెప్పేసి లోపల ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ని కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఆ గర్భాలయంలో స్వామి దగ్గర ఆ నీళ్లు కూడా ఊరడం జరుగుతుంటుంది. సో మనకు ఇది ఉదయము తెల్లవారుజామున 5 నుంచి 1 గంట వరకు ప్రతిరోజు కూడా అభిషేకాల కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులు చేతి మీదుగా వాళ్ళ చేతుల మీదుగానే అభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కాకపోతే ప్రాచీన దేవాలయము ఇది ఒక పురావస్తు శాఖ ఎండోమెంట్, పురావస్తు శాఖ వాళ్ళ అండర్లో ఉన్నది, ఎండోమెంట్ ఉన్నది. ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ వాళ్ళు తీసుకొని చక్కగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ దేవాలయం మొత్తం జీర్ణావస్థలు ఉండేది, ఎవరు కూడా వచ్చేవారు కాకుండేది, మొత్తం గబ్లాలతో జీర్ణావస్థలు పడా ఉండేది. ఈ మధ్యకాలంలో 2001లో పురాతన దేవాలయ ట్రస్ట్ అని చెప్పేసి గంట్ల అనంతరెడ్డి గారు ఈ ఒక 10 సంవత్సరాల నుంచి గుడిని టేకప్ చేసుకొని చక్కగా డెవలప్ చేయడం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా తెల్లవారుజామున మనకు 4 మధ్యలో లోపలి గర్భాలయంకి సర్పం రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ నీళ్లు ఎప్పుడు బంద్ అయినాయో ఆ క్షణంలో అక్కడ వాయుమూలలో అమ్మవారు పుట్ట వెళ్ళడం కూడా జరిగినది. ఇప్పుడు కూడా తెల్లవారుజామున భక్తులకు కూడా ఆ అమ్మవారు సర్పం కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ప్రత్యేకత అన్నట్టు. ఇది మనకు దత్తాత్రేయ స్వామి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి సూర్య భగవానుడు, ఇక్కడ నందులు అవన్నీ కూడా ఉండేది. రజాకార్ టైంలో బ్రిటిష్ ముస్లిమ్స్ కాలంలో అప్పట్లో ఈ హిందూ దేవాలు ఉండొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు కూడా అన్నీ కూడా పాడు చేయడం కూడా జరిగినది. సో ఇక్కడ స్వామివారు మాత్రం స్వయంభూ ఉన్నారు, అక్కడ మాత్రం చేయలేదు. ఎందుకంటే అక్కడ సర్పం ఉన్నది, ఇక్కడ శ్వేతన ఉదయం ప్రాంగంలో మాత్రం కనబడుతుంటుంది. సో సూర్య భగవానుడు ఇక్కడ గుడి చుట్టూ ఉన్నట్టు ఉపదేవాలయాలు కూడా ఉండేది. కాళికామాత, అభయంజన స్వామి, కాల భైరవుడు అవన్నీ కూడా ఉండేది. అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగినది. ఇది మనకు చాలా పురాతన దేవాలయం. ఇది గవర్నమెంట్ ఇంకా టేకప్ చేసుకుంటే ఒక పుణ్యక్షేత్రంగా అవుతుంది దేవాలయం. ఇప్పుడు కూడా ఒక శివరాత్రి, మహాశివరాత్రి నాడు ఒక 3 లక్షల మంది 4 లక్షల మంది పబ్లిక్ భక్తులు రావడం జరుగుతుంది. మళ్ళీ కార్తీక మాసంలో నెల రోజులు ఇక్కడ 30 రోజుల వరకు నెల రోజులు ఇక్కడ కార్తీక మాసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. హర హర శంభో హర హర శంభో
మరి ఈ ఆలయానికి వచ్చే భక్తుల అనుభవాలను వారి మాటల్లోనే విందాం. అఖండ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక్కడ మనకు పానగల్లో ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడికి గత 20 సంవత్సరాల నుండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి మేము విజిట్ చేస్తూ ఉన్నాం. అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి. ఇక్కడ అభివృద్ధి కూడా గత 20 సంవత్సరాల నుండి చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రశాంతత అనేది చాలా బాగుంటుందండి. అదేవిధంగా ప్రతి అవకాశం ఉన్నంత మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మేము వస్తూ ఉంటాం. మా పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటాను నేను. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం, అతి పురాతన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. హర హర శంభో గిరిజాబంధో హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే చంద్రశేఖరా భూతపతే చంద్రశేఖరా భూతపతే చంద్రశేఖరా భూతపతే. వివాహం కానివారు స్వామివారిని మొక్కుకొని కోనేటిలో దీపాన్ని వదిలినట్లయితే వివాహం కానివారికి వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే మహాశివరాత్రి రోజు వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులను తీర్చుకుంటారు. ఇవండి ఛాయా సోమేశ్వరాలయ విషయ విశేషాలు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తూ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే చంద్రశేఖర భూతపతే.